టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ రోజు ఉదయం జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్న తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ కేసులో విస్తుపోయే విషయాలను ఇప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారు. బయటకు వస్తున్నాయి. విచారణలో కొన్ని విషయాలు కూడా చెప్పినట్టుగా తల్లి గొంతు కోసిన తర్వాత ఆమెను వీధిలోకి అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి హాల్లోకి ఈడ్చి పడేసిన ఆ కసాయి కొడుకు తీరు చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లోనే జరిగినటువంటి ఈ దారుణానికి ప్రధాన కారణం డబ్బే అని ఇప్పుడు తెలుస్తోంది. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న గవర్నమెంట్ టీచర్ ఉప్పలూరు లక్ష్మీదేవి విజయ్ భాస్కర్ దంపతులకు యశ్వంత్ కుమార్ ఒక్కడే కొడుకు. యశ్వంత్ 3 ఏళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన ఖర్చుల కోసం తల్లి లక్ష్మీదేవి ప్రతి నెల అతడికి డబ్బులు పంపేవారు. అయితే ఇటీవల యశ్వంత్ తల్లికి ఫోన్ చేసి 10,000 కావాలని పట్టుబట్టాడు. ఇక తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో యశ్వంత్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. వచ్చి రాగానే తల్లితో తీవ్రంగా గొడవకు దిగి దాడి చేశాడు. కొడుకు దాడి చేయడంతో లక్ష్మీదేవి గట్టిగా అరవగా ఆ కేకలు విని బెడ్రూమ్లో ఉన్నటువంటి తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ యశ్వంత్ తన తండ్రిని గదిలోకి నెట్టేసి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తీసుకొని తల్లి లక్ష్మీదేవి పైన దయా దాక్షిణ్యం లేకుండా అతి దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్ష్మీదేవి మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చి బయట బజారులో పడేసి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణం తర్వాత కూడా యశ్వంత్ ఏమాత్రం బాధ బెరుకు లేకుండా తలుపు వేసుకొని ఇంట్లో దర్జాగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడట. ఈ రాక్షసానందం చూసి స్థానికులు పోలీసులు కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యశ్వంత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం కోసం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి కేవలం డబ్బులు లేదా ఉద్యోగం దొరకలేదనే ఫ్రస్ట్రేషన్ మాత్రమే కారణమా, లేక మానసిక స్థితి సరిగా లేకపోవడం కూడా దీనికి కారణమా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కన్న తల్లిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగడతాడా అన్న ఆశ్చర్యం ఇప్పుడు అక్కడున్న వారందరికీ కూడా కలుగుతుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి విషయాన్ని కూడా ఎవరు వినలేదు, చూడలేదు. బీటెక్ చదువుకున్నటువంటి ఒక యువకుడు, పూర్తి స్థాయిలో ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి యువకుడు, అది కూడా ప్రభుత్వ టీచర్ లాంటి ఉద్యోగంలో ఉన్నటువంటి తల్లిని అత్యంత దారుణంగా, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తల్లిని అత్యంత దారుణంగా హతమార్చి ఏమాత్రం కూడా బెరుకు లేకుండా, ఏమాత్రం కూడా దయా దాక్షిణ్యం లేకుండా అక్కడ ఉలుకు పలుకు లేకుండా కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోయాడంటే అతని మనసులో ఎంత దుర్మార్గం కనిపిస్తుందో, అతని మనసులో ఎంత రాక్షసం అత్వం ఉందో కూడా మనకు అర్థమైపోతుంది. ఏదేమైనా కాడ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి తన తల్లి తనలాగే తనకంటే మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోతాడు నా కొడుకు అంటూ కలలు కన్నటువంటి వారికి కాల యముడులా మారి కన్న తల్లినే కడతేర్చినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది. అతడు హైదరాబాద్లో ఏం చేసేవాడు, అసలు అంత దారుణంగా తల్లిని హత్య చేసేటువంటి విధంగా అతన్ని బ్రెయిన్ మారిందంటే అతను హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. డ్రగ్స్కి ఏమైనా బానిసయ్యాడా, డ్రగ్స్కి ఏమైనా అడిక్ట్ అయ్యాడా, లేకుంటే ఇంకా ఇల్లీగల్ కార్యక్రమాలు ఏమైనా హైదరాబాద్లో చేస్తున్నాడా? కన్న తల్లినే ఇంత దారుణంగా హత్య చేశాడంటే అంతకుముందు హైదరాబాద్లో ఇంకేమైనా కార్యక్రమాలకు పూనుకున్నాడా? ఇలా అన్ని రకాల కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తులో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత దారుణంగా తల్లిని హత్య చేసేటువంటి కొడుకు కూడా ఉంటారా అనేటువంటి ఆశ్చర్యాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.